వెల్కమ్ బ్యాక్ టు ద ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ క్లాసెస్. మీకు డిజిటల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయ గ్రేడ్ 6 వాటికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా మనం ఆల్రెడీ పార్ట్ బిలో ఉన్నాం. పార్ట్ బిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో మనకు ఆల్రెడీ యూనిట్ 6 అంటే టాపిక్ 6లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే దాంట్లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసిన టాపిక్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దాంట్లో మనం ఆల్రెడీ సి ఫండమెంటల్స్లో ఉన్నాం. సి ఫండమెంటల్స్ అనేది కూడా ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కంటిన్యూషన్లో భాగంగా ఒక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఓకే, అంటే దీని యొక్క ఇంపార్టెన్సెస్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో శాంపుల్ క్వశ్చన్స్ ఎట్లా ఉండొచ్చు, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి దీంట్లో డిస్కస్ చేద్దాం. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ నాన్ సిఎస్సి క్యాండిడేట్స్ అయినా కూడా కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మేబీ సిఎస్సి క్యాండిడేట్స్కి దీని మీద ఐడియా ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ రివిజన్ అవుతుంది. ప్లస్ నాన్ సిఎస్సి క్యాండిడేట్స్కి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి దీనిపైన ఎట్లా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఫ్లో కంట్రోల్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే వీటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఒకటి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇవి ఫ్లో కంట్రోల్ రిలేటెడ్ వస్తాయి. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనం జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని బట్టి అంటే అది ఏ కండిషన్ ఫస్ట్ ఇన్వోక్ అవ్వాలి, ఏ కండిషన్ సెకండ్ ఇన్వోక్ అవ్వాలి, అంటే స్టేట్మెంట్ ఎప్పుడు ఇన్వోక్ అవ్వాలి, ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏ ప్యాటర్న్లో ఉండాలి అనే దాన్ని డిజైన్ చేసే ప్యాటర్న్ అంటే డిసైడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లో కంట్రోల్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ మన కండిషనల్ స్టేట్మెంట్లో వచ్చేసి ఏంటి అంటే మేజర్గా క్వశ్చన్ అడిగే ఏరియాస్ వచ్చేసి ఒకటి సింపుల్ ఇఫ్ అండి, సింపుల్ ఇఫ్, తర్వాత నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, తర్వాత స్విచ్ అని ఉంటుంది. సో ఈ కేటగిరీస్లో ఉంటాయి మనకి, రైట్. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్. మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో దీన్ని ఏమంటారు అంటే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని కూడా ఉంటుంది. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఎల్స్ ఇఫ్ ల్యాడర్. సో దీన్ని మనం ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని కూడా అనొచ్చు, రైట్. నెస్టెడ్ ఇఫ్ అంటే, నెస్టెడ్ ఇఫ్ అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిపుల్ ఇఫ్స్ అనొచ్చు దీన్ని. మల్టిపుల్ ఇఫ్స్, మల్టిపుల్ ఇఫ్స్ ఇన్ యాండ్ గేట్ ఫార్మాట్. మనకు ఆల్రెడీ లాజికల్ యాండ్ గేట్ అని ఉంటుంది మనకు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ కండిషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది, ఇది నెస్టెడ్ ఇఫ్ రిలేటెడ్గా. తర్వాత నెక్స్ట్ స్విచ్ అది కామన్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో 1 by 1 దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సింపుల్ ఇఫ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ఉండొచ్చు చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ సింపుల్ ఇఫ్కి వచ్చినట్లయితే సింపుల్ ఇఫ్ ఇక్కడ పాయింట్స్లో సింపుల్ ఇఫ్లో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ కండిషన్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ కండిషన్ అంటే ఒకటే కండిషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వన్ కండిషన్, రైట్. సో వన్ కండిషన్, రైట్. అండ్ ఇట్ యూజెస్ ఓన్లీ వన్ అవుట్పుట్ స్టేట్మెంట్. ఇట్ యూజెస్ ఓన్లీ వన్ అవుట్పుట్ స్టేట్మెంట్, వన్ అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంటుంది ప్లస్ దీంట్లో ఓన్లీ వన్ కండిషన్ ఉంటుంది. అంటే సెకండ్ అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది దాంట్లో ఉండదు. ఈ వన్ అవుట్పుట్ స్టేట్మెంట్లో కూడా వన్ అవుట్పుట్ స్టేట్మెంట్ అనొచ్చు, లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో వన్ అవుట్పుట్ బ్లాక్ అని కూడా అనొచ్చు అండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ వన్ అవుట్పుట్ బ్లాక్, రైట్. అయితే ఇక్కడ ఓన్లీ వన్ అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడేమో డైరెక్ట్ మనం ఇట్లా రాయొచ్చు అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు. సో ఇక్కడ మనం అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే మనకు డైరెక్ట్ సపోజ్ మనకు ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంటుంది. సిలో అవుట్పుట్ స్టేట్మెంట్ వచ్చేసి మనం ప్రింట్ ఎఫ్ అంటాం. సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ ఎఫ్ హెల్లో అని ఇచ్చాను. సో ఇది వన్ అవుట్పుట్ స్టేట్మెంట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అవుట్పుట్ బ్లాక్ అని కనుక మనం తీసుకున్నట్లయితే సో అవుట్పుట్ బ్లాక్ ఎట్లా ఉండొచ్చు అని అంటే సో అవుట్పుట్ బ్లాక్, ఇప్పుడు అవుట్పుట్ బ్లాక్ని కన్సిడర్ చేస్తే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇగో ఓపెన్ బ్రేస్ ఉంటుంది, తర్వాత ఇక్కడ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, క్లోజ్డ్ బ్రేస్ ఉంటుంది. సో దీన్ని అవుట్పుట్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తాం. ఇదేమో అవుట్పుట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ 2 పాయింట్స్లో మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది అవుట్పుట్ స్టేట్మెంట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది అవుట్పుట్ బ్లాక్. ఈ 2 కేటగిరీస్ని బేస్ చేసుకొని సో మనకు బిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనం అవుట్పుట్ బ్లాక్ని ఎట్లా డిఫైన్ చేస్తాం, అవుట్పుట్ స్టేట్మెంట్ని ఎట్లా డిఫైన్ చేస్తాం. స్టేట్మెంట్ అనే దానికేమో జనరల్గా ఇట్లా మనం ఇట్లా ఇవ్వం, ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అనేది ఉండదు. బట్ ఇక్కడ అవుట్పుట్ బ్లాక్ అనే దానికి వచ్చేసి ఏంటంటే ఓపెన్ కర్లీ బ్రేస్, తర్వాత నెక్స్ట్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఇది ఒకటి గమనించాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన దాంట్లో, రైట్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఒక చిన్న డయాగ్రామ్ ఉంటుంది మనకు. దీంట్లో మనకు కండిషనల్ డయాగ్రామ్ అని ఉంటుంది.
సో ఇక్కడ ఒకసారి కండిషనల్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. కండిషనల్ డయాగ్రామ్ బై యూజింగ్ సింపుల్ ఇఫ్. సో బై యూజింగ్ సింపుల్ ఇఫ్ మనకు సింపుల్ ఇఫ్కు కండిషనల్ డయాగ్రామ్ అనేది ఎట్లా ఉంటుంది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కండిషనల్ డయాగ్రామ్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అని అంటే, మనం సింపుల్ ఇఫ్లో కనుక కండిషనల్ డయాగ్రామ్ని కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనకు ట్రూ బ్లాక్ వస్తుంది ఇక్కడ. ఓకే, కండిషనల్ డయాగ్రామ్లో ఫస్ట్ ఇట్లా మనకి కండిషన్ బ్లాక్ అనేది వస్తుంది. ఇది కండిషన్ అవుతుంది. ఈ కండిషన్కి వచ్చేసి ఏంటంటే ఇది ఇన్పుట్ అవుతుంది. సో ఇది ఇన్పుట్ డిక్లరేషన్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించిన ఇది ట్రూ స్టేట్మెంట్, ఇది కండిషన్. సో కండిషన్ ఇది ట్రూ. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందంటే ఇక్కడ మనకు అవుట్పుట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీన్ని మనం అవుట్పుట్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది అవుట్పుట్ స్టేట్మెంట్ అనొచ్చు, లేదు అంటే మనం అవుట్పుట్ బ్లాక్ అని కూడా అనొచ్చండి. అవుట్పుట్ స్టేట్మెంట్ ఆర్ సో అవుట్పుట్ బ్లాక్. సో మనకు బిట్ ఏ ఫార్మాట్లోనైనా ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ మనకు ప్రోగ్రామ్ ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చేసి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇది సింగిల్ కండిషన్ని బేస్ చేసుకొని మాత్రమే రన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ప్రోగ్రామ్ ఇన్పుట్ అనేది వస్తుంది, ఇక్కడ కండిషన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను x=10 అని ఇచ్చాను. ఇక్కడ x=10 ఇది ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ x>0. ఒకవేళ ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ట్రూ అయితే ఇక్కడ నేను అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ printf పాజిటివ్ నెంబర్ అని ఇస్తున్నాను, పాజిటివ్ నెంబర్. సో దీన్ని మనం సింపుల్ ఇఫ్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ సింపుల్ ఇఫ్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఓన్లీ వన్ కండిషనే ఉంటుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ కండిషన్. ఇట్ యూజెస్ ఓన్లీ వన్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వన్ అవుట్పుట్ బ్లాక్. ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ కనుక మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం అవుట్పుట్ బ్లాక్ తీసుకుంటాం. సింగిల్ కండిషన్ కనుక సింగిల్ స్టేట్మెంట్ కనుక ఇన్వోక్ అవ్వాలి అంటే బై యూజింగ్ నార్మల్ అవుట్పుట్ స్టేట్మెంట్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం కండిషనల్ డయాగ్రామ్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీన్ని ఫ్లో డయాగ్రామ్ అని కూడా అనొచ్చు. కొన్ని సందర్భాల్లో ఫ్లో డయాగ్రామ్ అనొచ్చు, కొన్ని సందర్భాల్లో కండిషనల్ డయాగ్రామ్ అనొచ్చు. సో మనకు బిట్ ఎట్లయినా ఉండొచ్చు దానికి రిలేటెడ్గా. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇన్పుట్, తర్వాత కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఎగ్జిక్యూట్స్ అవుట్పుట్ బ్లాక్ ఆర్ అవుట్పుట్ స్టేట్మెంట్. సో దెన్ టు స్టాప్ ద ప్రోగ్రామ్. సో బిట్ కేటగిరీ ఇట్లా వస్తుందండి, రైట్. ఒకసారి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకు సింపుల్ ఇఫ్కి ఎగ్జాంపుల్ ఎట్లా ఉండొచ్చు అనేది చూద్దాం సింపుల్ ఇఫ్లో. సో ఇక్కడ మీరు సింపుల్ ఇఫ్లో ఎగ్జాంపుల్స్ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఇప్పుడు చూడండి. సో ఎగ్జాంపుల్ బై యూజింగ్ అవుట్పుట్ స్టేట్మెంట్. సో అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంటే ఎట్లా వస్తుందో చూద్దాం. సో అవుట్పుట్ స్టేట్మెంట్, రైట్. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే సో బై యూజింగ్ అవుట్పుట్ బ్లాక్. ఇప్పుడు మనం సింపుల్ ఇఫ్లో ఉన్నాం, బై యూజింగ్ అవుట్పుట్ బ్లాక్. సో అవుట్పుట్ బ్లాక్కి సంబంధించి 2 పాయింట్స్ తీసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ఓకే, ఇక్కడ మనకు సిలో వచ్చేసి ఏంటి అంటే నేను మెయిన్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ప్రోగ్రామ్, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ డిక్లరేషన్ x=5. నౌ ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ printf x ఈజ్ గ్రేటర్ దాన్ 0 printf. సో పాజిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్ అవుతుంది. x ఈజ్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ నెంబర్. సో తర్వాత మెయిన్ క్లోజ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఓన్లీ వన్ స్టేట్మెంట్, వన్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ మల్టిపుల్ బ్లాక్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మల్టిపుల్ బ్లాక్స్లో మెయిన్. సో దెన్ ఇంట్ x=5 ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0, రైట్. ఇప్పుడు నేను బ్లాక్ క్రియేట్ చేశాను ఇక్కడ. నౌ printf సో పాజిటివ్ నెంబర్. సో printf పాజిటివ్ నెంబర్. అగైన్ ఇంకొక స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ printf, ఇక్కడ దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే printf వెల్కమ్ అని ఇచ్చాను నేను ఇక్కడ. సో వెల్కమ్. ఇప్పుడు మనకి 2 స్టేట్మెంట్స్ చూడండి, తర్వాత క్లోజ్. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఒక బ్లాక్ అవుతుంది. అంటే మీకు ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వచ్చినప్పుడు అట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే అవుట్పుట్ బ్లాక్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే అది ఎట్లయినా ఉండొచ్చు. సింగిల్ కండిషన్ని బేస్ చేసుకొని అవుట్పుట్
మనం ఎన్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఈ ఎన్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని మనం అవుట్పుట్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తాం. మళ్ళీ కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఏంటంటే సింగిల్ కండిషన్ని బేస్ చేసుకుని ఒకటే స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది ఉంటుంది. ఇదేమో వన్ అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం బై యూజింగ్ అవుట్పుట్ స్టేట్మెంట్, ఇదేమో బై యూజింగ్ అవుట్పుట్ బ్లాక్. సో దీన్ని మనం సింపుల్ ఇఫ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, ఓన్లీ వన్ కండిషన్ ఉండి ఎల్స్ పార్ట్ లేకుండా, అంటే ఫాల్స్ స్టేట్మెంట్ లేకుండా ఓన్లీ వన్ అవుట్పుట్ స్టేట్మెంట్తోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అట్లాంటి కేసెస్లో మనం తీసుకునేది ఏదైతే ఉంటుందో సో దాన్ని సింపుల్ ఇఫ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక సింపుల్ ఇఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొక కండిషనల్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ అనే దానికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. ఒకసారి ఇఫ్ ఎల్స్ అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఎల్స్ రైట్, దీంట్లో వచ్చేసి ఏంటంటే సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ one condition with two output blocks or output statements. Two output blocks or statements. ఇక్కడ టూ అవుట్పుట్ బ్లాక్లో వచ్చేసి ఏంటంటే వన్ ఈజ్ రిలేటెడ్ టు ట్రూ స్టేట్మెంట్ ఆర్ బ్లాక్, ట్రూ బ్లాక్. నెక్స్ట్ సెకండ్ ఈజ్ రిలేటెడ్ టు ఫాల్స్ స్టేట్మెంట్ ఆర్ ఫాల్స్ బ్లాక్. సో ఇవి ఆప్షన్స్. సో ట్రూ స్టేట్మెంట్ ఆర్ ట్రూ బ్లాక్, ఫాల్స్ స్టేట్మెంట్ ఆర్ ఫాల్స్ బ్లాక్, వీటికి సంబంధించింది. ఇప్పుడు దీంట్లో మనం చూసినట్లయితే ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన సింటాక్స్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్, సింటాక్స్ అంటే దీంట్లో ఇప్పుడు చూడండి, కండిషన్ ట్రూ అయితేనేమో ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితేనేమో ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూట్ ట్రూ స్టేట్మెంట్, అదర్వైజ్ ఎగ్జిక్యూట్స్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన సింటాక్స్ ఒకసారి చూద్దాం, సింటాక్స్ ఎట్లా ఉండొచ్చు అని. రైట్, ఇక్కడ సింటాక్స్లో వచ్చేసి ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ సింటాక్స్, ఇఫ్ దెన్ ఎల్స్ సింటాక్స్, ఇఫ్ దెన్ కండిషన్. సో కండిషన్ మీన్స్ నౌ ఇట్ ఈస్ ఎ ఇన్పుట్ కండిషన్. రైట్, ఓకే, ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ దెన్ ఎల్స్, సో ఫాల్స్ స్టేట్మెంట్ ఇట్లా ఇవ్వచ్చు. ఇది నార్మల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సింటాక్స్ ఎట్లా అంటే ఇఫ్ ఎల్స్ విత్ బ్లాక్స్ అన్నట్టు. ఇప్పుడు స్టేట్మెంట్ అయిపోయింది బ్లాక్స్, ఒకవేళ మీరు బ్లాక్స్గా కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నా సింటాక్స్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ విత్ బ్లాక్, ఇఫ్ ఎల్స్ విత్ అవుట్పుట్ బ్లాక్. సో అవుట్పుట్ బ్లాక్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుందో చూద్దాం. సో అవుట్పుట్ బ్లాక్ ఉంటుంది. సో ఇక్కడ అవుట్పుట్ బ్లాక్లో వచ్చేసి ఏంటి అంటే ఇఫ్, సో దెన్ కండిషన్, ఇఫ్ కండిషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో దిస్ ఈజ్ ట్రూ బ్లాక్, సో దిస్ ఈజ్ ట్రూ బ్లాక్ కోడ్ క్లోజ్. ఎల్స్, సో దిస్ ఈజ్ ఫాల్స్ బ్లాక్. ఇవి కేటగిరీస్. అంటే ట్రూ అయితేనేమో ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్, ఇక్కడ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఎల్స్ అన్నప్పుడు కూడా మనకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేది దీంట్లో ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకసారి దీనికి సంబంధించిన కండిషనల్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో కండిషనల్ డయాగ్రామ్ ఇఫ్ ఎల్స్ రిలేటెడ్ మనకు కండిషనల్ డయాగ్రామ్. ఒకసారి విల్ గో విత్ కండిషనల్ డయాగ్రామ్. సో కండిషనల్ డయాగ్రామ్ రిలేటెడ్ టు ద ఇఫ్ ఎల్స్. సో దిస్ ఈస్ ఓకే. యా, కండిషనల్ డయాగ్రామ్. ఇప్పుడు కండిషనల్ డయాగ్రామ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు సేమ్ ఇక్కడ డైమండ్ సింబల్ ఉంది అంటే దీన్ని కండిషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి ఇన్పుట్ వస్తుంది. సో ఇది ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ ఇటొక అవుట్పుట్ బ్లాక్, ఇటొక అవుట్పుట్ బ్లాక్. సో దిస్ ఈజ్ కండిషన్. సో ఇది కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయిందనుకో, సో ఇక్కడ ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూట్స్ వన్ బ్లాక్. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ ఎగ్జిక్యూట్స్ అనదర్ బ్లాక్. సో ఇది అనదర్ బ్లాక్. ఓకే, సో దిస్ ఈజ్ ట్రూ అవుట్పుట్, దిస్ ఈజ్ ట్రూ అవుట్పుట్స్.
ట్రూ అవుట్పుట్. నెక్స్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఫాల్స్ అవుట్పుట్. సో దీన్ని మనం ఫాల్స్ అవుట్పుట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇన్పుట్ వస్తుంది, కండిషన్ ట్రూ అయితేనేమో ట్రూ అవుట్పుట్ ఉంటుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు టర్మినేషన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ వచ్చేసి మనకు ప్రోగ్రామ్ బ్లాక్ ఉంటుంది. సో ఇది దెన్ టు స్టాప్ ద ప్రోగ్రామ్. ఓకే, స్టాప్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ ట్రూ స్టేట్మెంట్, నౌ దిస్ వన్ ఫాల్స్ స్టేట్మెంట్, యా దిస్ వన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఎగ్జిక్యూట్ ట్రూ స్టేట్మెంట్, అదర్వైజ్ గోస్ టు ద ఫాల్స్ స్టేట్మెంట్. అంటే మనం జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లో కంట్రోల్ అనేది ఎట్లా ఉంటుంది, అంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు మనం టోటల్ సి లాంగ్వేజ్ క్వశ్చన్స్ అయిపోయిన సిలబస్ అయిపోయిన తర్వాత సో దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మనకి ఇఫ్ ఎల్స్లో కొద్ది ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనకి ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉండొచ్చు అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇఫ్ ఎల్స్లో మనకి ఎగ్జాంపుల్స్, సో మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎట్లా అంటే వన్ ఈజ్ బేస్డ్ ఆన్ సింగిల్ అవుట్పుట్ స్టేట్మెంట్, వన్ ఈజ్ బేస్డ్ ఆన్ కోడ్ బ్లాక్. సో 2 కేటగిరీస్ అవుట్పుట్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ అవుట్పుట్ తీసుకునేటప్పుడు 2 కేటగిరీస్. వన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద అవుట్పుట్ బ్లాక్. సో మనకు అవుట్పుట్ బ్లాక్ ఎట్లా ఉండొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవుట్పుట్ స్టేట్మెంట్. సో అవుట్పుట్ స్టేట్మెంట్ ఇక్కడ మనకు అవుట్పుట్ బ్లాక్ అంటే కూడా ట్రూ బ్లాక్ వస్తుంది, ఫాల్స్ బ్లాక్ వస్తుంది. అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే కూడా మనకి ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. సో ఒకసారి మనం వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. జనరల్గా బ్లాక్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఫస్ట్ నేను స్టేట్మెంట్ రాస్తాను. స్టేట్మెంట్ రాసిన దాకా దీన్ని బట్టి మీరు ఒకసారి బ్లాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి, సో నేను ఇక్కడ మెయిన్ మెథడ్ తీసుకున్నాను. మెయిన్ మెథడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x ఈక్వల్స్ టు 5, దెన్ ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0, అవుట్పుట్ స్టేట్మెంట్. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఎగ్జిక్యూట్స్ ట్రూ బ్లాక్. సో ట్రూ బ్లాక్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్. నౌ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ నంబర్, సో ఇది పాజిటివ్ నంబర్ అవుతుంది. సో దెన్ ఎల్స్ నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ఎఫ్. సో ఇట్ ఈస్ ఎ నెగటివ్ నంబర్, సో ఇది నెగటివ్ నంబర్ అవుతుంది. దెన్ క్లోజ్. ఇది అవుట్పుట్ ప్రింట్ఎఫ్ పాజిటివ్ నెంబర్, దెన్ ప్రింట్ఎఫ్ నెగటివ్ నెంబర్, దీని రిలేటెడ్. ఒకసారి మనం బ్లాక్ వెళ్ళి చెక్ చేద్దాం. మనకు బ్లాక్స్ ఎట్లా ఉండొచ్చు అనే దానిపైన ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇక్కడ మనం బ్లాక్స్ని కనుక పరిశీలించినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో వన్ మెయిన్ ప్రోగ్రామ్. నౌ ఇన్ దిస్ వన్ వేరియబుల్ డిక్లరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు 5. నౌ ఇంట్ x ఈక్వల్స్ టు 5. ఓకే, తర్వాత నౌ ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ స్టార్ట్. ఇక్కడ బ్లాక్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ట్రూ బ్లాక్ స్టార్ట్ అవుతుంది. నౌ ప్రింట్ఎఫ్ దిస్ ఈజ్ పాజిటివ్ నెంబర్, దీన్ని పాజిటివ్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. ఓకే, సో వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా. సో ఇన్స్పైర్ ఇండియా క్లాసెస్. సో ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ ట్రూ బ్లాక్ క్లోజ్. తర్వాత నెక్స్ట్ నేను ఎల్స్ తీసుకున్నాను. ఎల్స్ మళ్ళీ బ్లాక్ స్టార్ట్. సో నౌ ప్రింట్ఎఫ్ నెగటివ్ నెంబర్. సో నెగటివ్ నెంబర్. నౌ ప్రింట్ఎఫ్. సో గుడ్ లక్ టు ఆల్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ లక్ టు ఆల్. తర్వాత క్లోజ్, మెయిన్ క్లోజ్. ఇది కేటగిరీస్ అన్నట్టు. జనరల్గా ఇఫ్ ఎల్స్ అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా మీరు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు ఇట్లా బ్లాక్ మెన్షన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది ట్రూ బ్లాక్ అవుతుంది. సో ట్రూ బ్లాక్. ఇది ఫాల్స్ బ్లాక్ అవుతుంది. రైట్. ఇప్పుడు చూడండి x ఈక్వల్స్ టు 5 ఉంది, అంటే xలో కరెంట్ వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. x ఈజ్ గ్రేటర్ దాన్ 0, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రూ అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. x ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ట్రూ స్టేట్మెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్. ఎల్స్ స్టేట్మెంట్ ఆల్వేస్ ఇన్ ద ఫాల్స్ స్టేట్మెంట్. నౌ దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఇది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది, ఇది మనకి ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. సో ట్రూ స్టేట్మెంట్. వన్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్, దెన్ వన్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, వాటికి సంబంధించి. సో ఇది మనకు జనరల్గా ఇఫ్ ఎల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్.
ఇఫ్ ఎల్స్ సింటాక్స్, వాట్ ఈజ్ ఇఫ్ ఎల్స్, దానికి ఒక మనకు కండిషనల్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఫ్లో డయాగ్రామ్ అంటారు. ఫ్లో డయాగ్రామ్ అనొచ్చు, లేదంటే కండిషనల్ డయాగ్రామ్ అనొచ్చు. అవుట్పుట్ బ్లాక్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్.